guys, welcome back to the new video of Flax Gamer. I know మీరు కొంచెం బాధగా ఉన్నారు. వై బికాస్ ఆఫ్ నాకు తెలుసు చాలా రోజుల నుంచి వీడియో వస్తలేదు. ఈరోజు మీకు ఒక కొత్త గేమ్తో స్టార్ట్ చేసిన, ఏదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుట్బాల్ గేమ్స్. మీకు ఇప్పుడే అక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఆడుతుంది ఎఫ్సి మొబైల్. సో నా స్క్వాడ్లో మీరు అక్కడ ఓవిఆర్, బేసిక్లీ ఈ ఓవిఆర్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఇంకెక్కడ తెలుసుకోండి. ఇది మన టీమ్ యొక్క పవర్ టైప్ది. అండ్ నేనే మాంచెస్టర్ యునైటెడ్. సో 5 మిలియన్, ఐ థింక్ 5 మిలియన్ 18,000. సో ఎఫ్సి కాయిన్స్, డైమండ్స్, రూబీ డైమండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 91 ఓవిఆర్ అంటే నార్మల్ అనుకోవచ్చు వేరే వాళ్ళకి. సో మనది చూద్దాం. సో దిస్ ఇస్ ద స్క్వాడ్. 88 చియేసా, రొనాల్డో 97, మెస్సీ డ్రిబ్లింగ్ కోసం పెట్టిన. కానీ డ్రిబ్లింగ్ కంటే ఎక్కువ ఇష్టం మన దగ్గర ఉన్నాడు వినిషియస్ జూనియర్ కూడా ఉన్నాడు మన టీంలో. అండ్ జెరార్డ్ ఎవరైతే లిమిటెడ్ ఈవెంట్లో వచ్చిండు తెలుసు. సో బొనో, సో మాస్చెరానో అయితే ప్రెసెంట్ 91 లెవెల్లో ఉన్నాడు. ఏదైతే మన ప్లేయర్స్కి హై, నాకు కాదు. అండ్ ఒక ఐడియా వచ్చింది, ఈ మాస్చెరానో ట్రైనింగ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక మెసేజ్ చేయొచ్చా? మెస్సీది రొనాల్డోకి చేద్దాం. సో రెడీ. సో మెస్సీ నుంచి రొనాల్డోకి పవర్ పంపినాం. ఇప్పుడు నార్మల్ రొనాల్డో అయిపోయాడు, నార్మల్ మెస్సీ అన్నట్టు ఇప్పుడు. సో మనమైతే స్టార్ట్ చేద్దాం ఒక మంచి సిరీస్తో. అండ్ టోర్నమెంట్స్ తెలిసిందే, జర్మనీది. అయితే నేను ఆల్రెడీ ఆడించాను. దీన్ని అయితే పర్ఫెక్ట్ చేసేస్తా. పోతే పోని, మీకోసం ఆడనా? సో మనమైతే బిగినర్ తీద్దాం ఫస్ట్ టైం కాబట్టి. సో పోర్చుగల్ క్రిస్టియానో రొనాల్డో గైస్ ఉన్నాడు. క్రిస్టియానో అండ్ టర్కీ, జార్జియా, చెక్ రిపబ్లిక్. నాకు ఇద్దరు కొట్లాడబుద్ది అయితే. స్విట్జర్లాండ్ వద్దు, ఈజీ వద్దు. మనం ఇప్పుడు ఆడేది జర్మనీ, ఫ్రాన్స్, యుక్రెయిన్ తోటి. అండ్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ న్యూ కప్ గేమ్ 1. ఆప్టమైజింగ్ నడుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ విత్ అవర్ ఫేవరెట్ ప్లేయర్ ఎంబాపే వర్సెస్ రొనాల్డో. సో ఈరోజు ఒక మ్యాచ్, రేపు మనకి జర్మనీ తోటి ఉంది. తర్వాత మ్యాచ్ 3కి యుక్రెయిన్ తోటి ఉంది. సో యుక్రెయిన్ని మాత్రం మనం ఆల్రెడీ ఓడిచ్చేసినాం అన్నట్టే, ఎందుకంటే వాళ్ళు అంత బచ్చా. అండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ కప్పు మాత్రం మనము రాబోయే, ఫస్ట్ నేను గ్రూప్ స్టేజ్కి పెడతా, రౌండ్ ఆఫ్ 16కి పెడతా, సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అన్నిటికీ పెడతా. జస్ట్ ఈ ఒక 3 మ్యాచెస్ ఆడతా. ఎవ్రీడేకి ఒక మ్యాచ్ ఉంటుంది కదా. అండ్గా స్టార్ట్ చేద్దాం గేమ్ని. అండ్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీ వర్సెస్ ఎంబాపే, ఎవరు గెలుస్తారు ఇద్దాం. అండ్ క్రిస్టియానో ఓ బ్రో కొంచెం స్పీడ్ పెంచు, యాక్యురసీ. అండ్ ఇదే స్పీడ్లో రాఫియాల్ అండ్ క్రిస్టియానో, సూబాయ్ ఫ్రమ్ ఆఫ్రికా. ఆర్ బ్రో జస్ట్ మిస్ రా బాబు. నేను నార్మల్గా క్రిస్టియానోతో గోల్ కొట్టడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ అలవాటుని టోటల్లీ మన దగ్గరనే ఉంది. ఇప్పుడు ఎవరు తీసుకోవడానికి ఛాన్స్ లేదు మన అలవాటుని. అండ్
సూ ఫస్ట్ గోల్. అని చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడే ఎంబాపే వచ్చిండు. గిరౌడ్ అనే ఒక నార్మల్ ప్లేయర్, నాకు అందరి ప్లేయర్స్ పేర్లు తెలియదు, కానీ ఎంబాపే, మెస్సీ, రొనాల్డో, సునీల్ చెట్రీ లాంటి ప్లేయర్ పేర్లు తెలుసు. దాని తప్ప నాకు ప్లేయర్ పేర్లు తెలియదు. నేను అందరి లెక్క ఫుట్బాల్ గాడ్స్ కాదు. అండ్ వన్ మోర్ టైమ్ సూ. ఈ మ్యాచ్లోనే 7 goals చేసేద్దాం. ఉట్టిగానా 10 goals కూడా పాసిబుల్ కాదు, 7 goals చేస్తామా? ఓకే బ్రో సో క్లోజ్ అండ్ ఓకే. అరే గోల్ అవుతాడు, బట్ మనం గోల్ కానిస్తామా? కానియం. సో మీ హ్యాకింగ్ మాస్టర్ ఎక్కడ ఆడడం? ఇక్కడ ఓకే. అండ్ CR7 Cristiano Ronaldo 7. And bro, you can do it. It's you, Cristiano Ronaldo. And हिंदी में था, इसके साथ हो गई एक अच्छी हैट्रिक. अच्छी खासी हैट्रिक. అండ్ క్రికెట్లో కూడా ఇలాగే హ్యాట్రిక్స్ పడతాయి. వికెట్, సిక్సర్స్, ఫోర్స్, ట్రిపుల్ సెంచరీ మాత్రం హ్యాట్రిక్ ఉన్నది. ఎందుకంటే ట్రిపుల్ సెంచరీ ఎక్కువ పాసిబుల్ ఉండదు, అది ఓన్లీ బిగ్ మ్యాచెస్కి. చిన్న పొట్టి పిల్లల మ్యాచ్లకు కాదు. అండ్ 1 more goal, ఇంకా 3 more goals టు గో. ఈ మ్యాచ్ అయిపోతుంది. బ్రో it's just Sue time. So bro, the Sue is the biggest thing I had ever had bro. ఇంకా ఈ గేమ్లో గుడ్ న్యూస్ కూడా ఉంది, మన DLS కంటే బాగా గేమ్ ఇది. అండ్ 5 goals దీంతో అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే గేమ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ హియర్ గోస్ నథింగ్. అండ్ క్రిస్టియానో రొనాల్డో ఇన్ ద ఓపెనింగ్ and bro, it's an offside, you know. Okay, speed. ఇప్పుడు ఉంటుంది స్ప్రింట్లో కిక్ బాల్ చేద్దాం, హార్డ్ కిక్. అరే రే 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 బ్రో, నేను త్రో ఎందుకు వేసిన? పాస్ చేయాలి కదా. ఒరి బ్రో, మిస్ వాడు గోల్కి దగ్గరకు వస్తుండే. అండ్ గైస్, ఈ మ్యాచ్ అయిపోయాక ఈ వీడియో అయిపోతుంది, ఎందుకంటే ఈ డేట్ అలాంటిది, డైలీ ఒక మ్యాచ్కి ఉంటుంది. అండ్ ఈరోజు గేమ్కి మాత్రం ఇంతే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆడేది ఇంకా బాగుంది. అండ్ ఇంకా 83 వీడియోస్ చేయాలి, అవన్నీ చేయాలంటే గంట అవుతుంది. సో దానికి నేను మాత్రం ఫాస్ట్ గోల్స్ కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో కొట్టిండు. సో రామోస్ కొంకాలో. అండ్ స్పీడ్ స్ప్రింటర్ బ్లండర్స్ అయితే మధ్యలో గేమ్లో. అండ్ రామోస్ ఓకే, హియర్ గోస్ నథింగ్. నా నోట్లోకి వెళ్ళి వర్డ్స్ మాత్రం అస్సలేవు. బ్యాక్ టు బ్యాక్ 3 ప్లేస్ హ్యాట్రిక్ ఒకటేసారి. అండ్ ఇది మనకి పోర్చుగల్ టీంకి ఒక పెద్ద ఒక ఏం టైప్, అది విక్టరీ టైప్.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు Ramos and Cristiano. You have the 4-time goal. And this goal makes this match end today. సో ఈరోజు మ్యాచ్ అయితే ఇప్పుడు ఎండ్ అయిపోయింది. మీకు తెలిసిందే రిజల్ట్స్ గురించి. రిజల్ట్స్ అయితే మన టీందే వస్తుంది. అండ్ అయిపోయింది ఫైనలీ. And here goes nothing. And the match ends here. And we won the match by making 9 goals, strategic fouls, and a single foul. So pass accuracy ఎంత సేమ్ అంత ఈక్వల్ ఉంది. సో పొజిషన్ మాత్రం మనది ఎక్కువ ఉంది, కానీ ఫౌల్స్ ఎప్పటికీ రాదు. అండ్ లెట్స్ గో. అండ్ ఈరోజు అయితే మ్యాచ్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ జర్మనీ అంటే యుక్రెయిన్ ఫ్రాన్స్కి గెలవడం పాసిబుల్ కాదన్నట్టు. సో ఇదన్నమాట. మనం వేరే లేలం చూద్దాం. ఇటలీ స్పెయిన్ ఎట్లయినా గెలుస్తారు ఇందులో క్రొయేషియా ఆస్ట్రియా గెలుస్తారు. అండ్ today's episode is this, guys. Hope you enjoyed this video. Bye bye.